కేటాయించి వాళ్ళకు 3 ఎకరాలు ఇచ్చిరు. ఇప్పుడు న్యాయం జరిగిందంటారా మరి? ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైడ్రా చొరవ తీసుకొని పేదవాళ్ళకి న్యాయం జరిగింది. ఇది ఈ పేదవాళ్ళకి ఈ రోజు ఒక పేదవాడు ఒక న్యాయం గెలిచింది ఈ రోజు. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఫర్ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా. రంగనాథ్ సార్ బెస్ట్. ఇప్పుడు రంగనాథ్ ఓకే అంటావు? రంగనాథ్ సార్ ఏం చెప్తారు? రంగనాథ్ సార్ రంగనాథ్ సార్కి మేము కృతజ్ఞతలు చెప్తామండి. ఎంత చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే కొన్ని వేల జీవితాలకి న్యాయం చేసిన వ్యక్తి ఆయన. ఆ సార్కి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. వెరీ థ్యాంక్ఫుల్. రంగనాథ్ సార్ గారికి భూమి విషయంలో పోతే ఏ న్యాయం జరగాలన్నా ఒక పేదవాడికి అన్యాయం జరిగిన చోట నిలబడేది జెండా పాడేది రంగనాథ్ సార్, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఒక్కొక్కల ఫేస్ లో నవ్వు మొక్క. రంగనాథ్ సార్ హైడ్రా అంటేనే న్యాయంగా భూములు కబ్జాలు కానీ, ఈ రోజు మనం ఎఫ్టీఎల్ కానీ భూములు చెరువులు కాకుండా ఏ భూమి కబ్జా అయినా కానీ కొంచెం లేట్ అయితే కావచ్చు, కానీ న్యాయం మాత్రం బరాబర్ అవడానికి అవకాశం. నేను కూడా నమ్మలే గతంలో ఈ హైడ్రా ఎందుకు పెట్టిరా బాబా అనుకున్నాం మనం. కానీ ఈ రోజు మనం చేసిన వీడియోలు